రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యలపై ఒక్క రోజులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని అనలేదన్నారు. విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తానన్నారని తెలిపారు. రాజకీయాలను వదిలేస్తానని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీ టీడీపీలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ ఉండదో రాజకీయానికి కూడా రిటైర్మెంట్ ఉండదని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఏదో రాన్ తోటి మెసేజ్ తోటి స్పీడ్లో పోయింది, కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. జాలి పెట్టుకో, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండే, ఒకటి విలేకరు తమ్ముడు అడిగిండి ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా